మీ అందరికీ వందనములు. మీ అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యము హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం. కొందరు మానుకొనుసున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ముందుకు సాగమని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తున్నది. ఎందుకు ఇంత స్పష్టంగా సమాజముగా కూడుట మానక ఒకరినొకరు హెచ్చరిక చేసుకోమని చెప్తూ ఉన్నారు అనంటే, కొందరు దానిని మానివేస్తూ ఉన్నారు. దేనిని? సమాజముగా కూడుట అనగా ఐక్యతలో నిలబడుట. సంఘములో ఉండవలసినటువంటిది ఏంటి? ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని, ఆయన మన కొరకు చేసిన యాగాన్ని, మన కొరకు ఆయన పెట్టినటువంటి ప్రాణాన్ని, 3వ రోజున తిరిగి లేచిన ఆయన యొక్క పునరుద్ధాన శక్తిని అనుభవించటానికి యేసు రక్తము చేత కడగబడిన ప్రతి సభ్యుడు దేవుని మందిరానికి వచ్చి దేవుని సంఘములో కూడుకుని సమాజముగా అందరూ కలిసి ఏక మనసుతో, ఏక భావముతో, ఏక హృదయముతో దేవుణ్ణి ఆరాధించాలని దేవుని యొక్క కోరిక ఉన్నది. అలా ఆరాధించటం ద్వారా ఏం జరుగుతుంది? దేవుడు మహిమ పొందుతాడు, మనం ఆశీర్వదించబడతాం. దేవుడు ఘనత పొందుతాడు, మనం దీవించబడతాం. దేవుడు ఆరాధించబడతాడు. మన మీదకి రావాల్సిన ప్రతి ఈవులు, ప్రతి ఆశీర్వాదాలు, ప్రతి విధమైన మేలులతో ఈ లోకంలో మనం నింపబడతాం. అలా నింపబడుటకు మనము, మన కుటుంబాలు, మనమందరము కూడా సిద్ధపడి దేవుని మందిరానికి సమాజముగా కూడుకుని దేవుని ఆరాధించడానికి రావలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఇలా మానకుండా ఒకరు ప్రోత్సహించుకుని, ఒకరినొకరు హెచ్చరిక చేసుకుని దేవుని మందిరానికి రావాలని దేవుని యొక్క ఆశయ ఉన్నది. ఈరోజు దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా నీవు, నీ కుటుంబము ఈ పనిని మీరు జరిగించెదరా? అయితే మీరు ధన్యులు. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమెన్.